కొడాలి నాని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కొడాలి నానిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. గత ప్రభుత్వంలో వైసీపీ అధినేత జగన్ ని చూసుకుని చంద్రబాబు, లోకేష్, పవన్ లను నోటికొచ్చినట్టు మాట్లాడారు. వైసీపీ పాలన సాగుతున్నన్నాళ్లు కొడాలి తీవ్రంగానే వ్యవహరించారు. ఈ మేరకు ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో వల్లభనేని వంశీ వలె కొడాలి నాని కూడా సొంత సామాజిక వర్గానికి దూరమయ్యారు. గతంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని ఈ ఇద్దరు నేతలు టీడీపీలోనే ఉన్నారు. అయితే 2014 ఎన్నికల కన్నా ముందు కొడాలి వైసీపీలో చేరారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాల కేసుల్లో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. వంశీ అరెస్టుకు భయపడి కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం కూడా సాగింది. ఒకానొక సమయంలో నల్గొండ వద్ద కొడాలిని అరెస్టు చేసినట్లు కూడా వార్తలు హల్చల్ చేశాయి. కానీ అవేం అప్పుడు జరగలేదు. అయితే కొడాలి నాని గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం నాని ఆరోగ్యం మెల్లగా కుదుట పడుతోంది. దీంతో ఇక నానిని అరెస్టు చేయాలనే డిమాండ్ కూడా టీడీపీ వర్గాల్లో పెరుగుతుంది. అరెస్టు భయంతోనే కొడాలి ఏపీ రావడం లేదనే వాదన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే మరింత మెరుగైన చికిత్స కావాలంటూ కొడాలి అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా సమాచారం. ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా సరే కొడాలి అరెస్ట్ ఖాయమంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.